ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మరి తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని దేవా స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం, పూజిస్తున్నాం, శ్లాఘిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ నామం ఉన్నతమైనది దేవా, అధిక శక్తి గలదు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు దేవా మరి తండ్రి, మా కొరకు మీరు దేవా జరిగించేటువంటి దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరొకసారి ప్రభా, ఇదిగో ప్రభా, మీ శ్రేష్టమైన నామాన్ని దేవా పాట ద్వారా మిమ్మల్ని మహింపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర యెహోవాను స్తుతించడం మంచిది అని సెలవిచ్చిన గొప్ప దేవా, మీ స్తోత్రం ఆయన దేవా. మరి తండ్రి, మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మరి తండ్రి, మీ దాసులముగా దేవా మరి తండ్రి, ఇదిగో ప్రభా, కృతజ్ఞత మనసుతో దేవా మరి తండ్రి, కీర్తనలతో దేవా మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం దేవా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మరి తండ్రి నాయన 91వ కీర్తన మీరు చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి, మా కొరకు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరే కృప చూపించండి ఆయన దేవా. 91వ కీర్తన చదివే సమయం అంతటిని మీ చేతులకు అప్పచెప్తూ ఉండగా మీరే ఆ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి, కృప చూపించిన ఆయన మీ వాక్కులు, వాగ్దానాలు మా పక్షంగా మీరు గొప్పగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. విశ్వాసంతో చదువుతుండగా దేవా మరి తండ్రి, మీ వాక్యం ఆయన దేవా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నారు. మేము నమ్మకంతో విశ్వాసంతో మేము చక్కగా చదువుతూ ఉండగా దేవా మరి తండ్రి ప్రభా, మా పక్షంగా గొప్పగా మీరే నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి నాయన, మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి, అనేక విషయాలు దేవా మరి తండ్రి మా కాండంలో నుంచి మీరు మాకు బోధిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఇది కూడా నాయన విశేషంగా మీ సేవకులు మీ ఆత్మశక్తి బలంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యంలో నుంచి అనేక దేవా మరి తండ్రి సత్యాలని దేవా ప్రభా, అనేక విషయాలను మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కృప చూపించండి ఆయన, సహాయం చేయండి. అలాగూ మరి తండ్రి, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సరిది మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్ర దేవా. మరి తండ్రి, అడుగుడి మీకు ఇవ్వండి సర్వించిన గొప్ప దేవా, మీకు వందన. మేము ప్రార్థనలు అడిగే ప్రతి విధమైనటువంటి అవసరతను అక్కరను దేవా మీ చిత్తం చొప్పున, మీ ఐశ్వర్యం చొప్పున మీరే మాకు అనుగ్రహించి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు మీరు కృప చూపించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. మీ ప్రియులు వారి వారి గృహాల్లో ఏకీభవిస్తుండగా దేవా ప్రతి చోట మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్ర దేవా. ఆత్మ రూపంలో మా మధ్య సంచరించేటువంటి గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు. మీరే నాయన పరిశుద్ధ ఆత్మ రూపంలో సంచరించి ఈ కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవించమని, ఆశీర్వదించమని ముందున్న సమయం అంతటిని మీకు అప్పచెప్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరదాం. అందరికీ తెలిసిన ప్రకారం శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా.
దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి నూతన కృపనిచ్చెను. కడలిని మించిన నీ దివ్య దర్శనమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి నూతన కృపనిచ్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా.
మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలనైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడిచ్చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహముల భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రహ్లాద్ గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం నుండి 23వ వచనం వరకు చివరి వరకు చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 33 ఫ్రమ్ వర్స్ 12. మోషే యెహోవాతో ఇట్లను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పోమని నీవు నాతో చెప్తున్నావు గాని నాతో ఎవరిని పంపేదనో అది నాకు తెలుపులేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడలో కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నిన్ను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు, దయచేసి నీ మహిమ నాకు చూపుమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వాని కరుణించేదను, ఎవని యందు కనికర పడిదెనో వాని యందు కనికర పడిదెనను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడను. కాబట్టి యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెడుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి
నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ ప్రాతకాల ధ్యానం మీ లేఖన భాగం మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం 32వ అధ్యాయంలో జరిగినటువంటి విచారకరమైనటువంటి సంభవం. మోషే కొండ దిగటం ఆలస్యమైంది గనుక ఈ ప్రజలు దూడను చేయించుకొని విగ్రహారాధన వైపు మళ్ళినటువంటి విచారకరమైనటువంటి వృత్తాంతం. ఆ తర్వాత మోషే యెహోషువతో కలిసి దిగి వచ్చిన తర్వాత తాను ఆ బంగారు దూడను పొడి చేయటం, నీళ్ల మీద చల్లించి త్రాగించటం, ఇటువంటి విగ్రహారాధనకు ప్రేరేపించిన, విచ్చలవిడిగా ప్రజలు తినటానికి ప్రేరేపించిన నాయకులను కనికరించకుండా వారు ఎంత సన్నిహితులైన, కుటుంబీకులైన, రక్త సంబంధికులైన, స్నేహితులైన, బంధువులైన వారిని సంహరించమంటూ 3000 మంది ఇంచుమించు చనిపోవటం, ఆ తర్వాత మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని మళ్ళా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి, అనగా కొండ ఎక్కి వెళ్ళి, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు దేవా అని వారి పక్షంగా దేవుని సన్నిధానంలో దేవుని బ్రతిమలాడినటువంటి వృత్తాంతం మనం చూస్తూ ఉన్నాం. నా పేరైనా తుడిచిపెట్టు, కానీ వారి పాపాన్ని పరిహరించు. దేవుడు అన్నాడు, ఎవరు పాపం చేశారో అతని పేరు తుడిపి పెడతాను అని మోషేతో చెప్పాడు. 33వ అధ్యాయంలో దేవుడు, నేను 6 జాతుల వారిని వెళ్ళగొట్టడానికి నా దూతను పంపిస్తాను, నేను రాను, ఎందుకంటే మీరు లోబడే ప్రజలు కారు, కాబట్టి నేను ఒకవేళ వస్తే అక్కడికక్కడ మీ అవిధేయతను బట్టి నేను తీర్పు చేయవలసి వస్తే మీకు కష్టం కలుగుతుంది, మిమ్మల్ని నశింపు చేస్తా, నిర్మూలన చేస్తా. 33వ అధ్యాయం 5వ వచనం. కనుక నేను దూతను పంపిస్తానన్నాడు. ఇంకో మాట, ఆభరణాలు తీసివేయమని చెప్పాడు. ఆభరణాలు తీసివేశారు. మోషే గుడారాన్ని వాళ్ళకి వెలుపట వేసుకున్నాడు. ఆయా నిర్ణీత సమయాల్లో ప్రత్యేకంగా దేవుని ఆరాధించట కొరకు, దేవునితో సహవాసం చేయట కొరకు, ఇంకా దేవుడిచ్చిన కొలతల ప్రకారం దేవుడు వారి మధ్య నివసించేటట్లు ప్రత్యక్షపు గుడారం నిర్మాణం కాలేదు, కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి టెంట్. ఈ టెంట్ దగ్గరకు నియామక సమయాల్లో, దినంలో, ఆయా సమయాల్లో మోషే వెళుతూ వస్తూ ఉన్నాడు. తన గుడారం దేవుని ప్రజల మధ్య ఉన్నది, ఇది పాళెము వెలుపట ఉన్నది. 33వ అధ్యాయం 9వ వచనంలో మేఘస్తంభం ఆ గుడారపు ద్వారము దగ్గర నిలవబడిందని, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడని ప్రజలకు అర్థమైంది. అందువలన ఆ గుడారం ద్వారం దగ్గర ఎప్పుడైతే మేఘస్తంభం ఉన్నదో, పిల్లర్ ఆఫ్ క్లౌడ్, ప్రజలు దేవునికి నమస్కారం చేయటం మొదలుపెట్టారు. మోషే దేవునితో అక్కడ సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆ టెంట్ యొక్క ఇన్ఛార్జిగా యవనస్తుడు యెహోషువ ఉన్నాడు. ఈ దినం మనం 12వ వచనం నుండి చివరి వరకు ధ్యానం చేయబోతూ ఉన్నాం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెబుతున్నావు గాని నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. మోషేకి ఎంత చనువండి దేవునితో. లోకంతో బహుగా స్నేహం చేసే వ్యక్తి దేవునితో అంత చనువుగా మాట్లాడలేడు. దేవునితో స్నేహం కుదరదు.
నీవు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే దేవునితో నీకు చొరవ ఉంటుంది. అందుకే మోషే అడుగుతూ ఉన్నాడు, దేవా నీవు ప్రజలను తోడుకొని వెళ్ళమంటున్నావు, బాగుంది, అయితే ఎవరిని పంపిస్తావు? నా దూతను పంపిస్తానన్నావు, ఎవరిని పంపించబోతున్నావు? చాలా స్పెసిఫిక్గా అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు, నా పేరు నీకు తెలుసు అని చెప్పావు. మోషే అంటే నీటి నుండి తీయబడిన వాడు, డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్. కొన్ని పేర్లు మనకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ వ్యక్తులను గురించి మనం మీడియాలో చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకు బాగా తెలుసు. మీకు బాగా పరిచయమైన వాళ్ళు ఫోన్ చేస్తారనుకోండి, కొన్ని క్షణాల్లోనే వెంటనే వారి వాయిస్ మీరు రికగ్నైజ్ చేస్తారు. కారణం ఏంటి? మీరు వారిని ఎరుగుదు, మీకు వారితో పరిచయం ఉన్నది. అలాగే దేవుడు మోషేను గూర్చి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటూ ఉన్నాడు. నిన్ను గూర్చి దేవుడు ఆ మాట అంటాడా? నీవు నాకు తెలుసు, నీవు నాకు తెలుసు. కొంతమందిని గురించి మనం ఏం చెప్తామంటే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ తెలుసండి, వాళ్ళ పూర్వీకుల విషయాలు కూడా తెలుసు, వారి కుటుంబ విషయాలు తెలుసు, వారి విషయాలు నాకు బాగా తెలుసండి, నేను చాలా వారికి సన్నిహితుడిని అంటాం. మనం వ్యక్తులను గురించి మనం చాలా గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. వారి కుటుంబంతో మనకు ఉన్నటువంటి సాన్నిహిత్యమైన సహవాసాన్ని బట్టి కావచ్చు. మరి ఇక్కడ దేవుడు మోషేను గూర్చి నీవు నాకు తెలుసు అని చెప్పాడు. నేను నిన్ను ఎరుగుదును, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. అంతేకాదు, నా కటాక్షం, గ్రేస్, దయ నీ మీద ఉన్నది అని చెప్పాడు. దేవుని దయ మనం ఒక్కొక్క దినం పొందుతూ ఉన్నాం గనుక మానవ మనుగడ కొనసాగుతూ ఉంది. దేవుని దగ్గర నుండి అప్పు తెచ్చుకున్నటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. లేకుంటే శూన్యంలో ఉన్నటువంటి ఆర్బిట్లో సంచరించేటటువంటి ఈ గ్రహాలు కొలైడ్ అయితే ఏం జరుగుతుంది? ఒకదాన్ని ఒకటి ఢీ కొడితే ఏం జరుగుతుంది? ఆలోచించండి ఒకసారి. దేవుడు వాటి వాటి పరిధులు వాటికి నియమించి, ఋతువులను నియమించి, కాలగతులను దేవుడు నియమించి, భూమి మీద మన నుంచి దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని కటాక్షం దేవుని చేత సృష్టించబడినటువంటి మానవ జనాంగంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. మోషే నాయకత్వంలో ఉన్నాడు. ఇన్ని లక్షల మందిని నడిపించడం అది జోక్ కాదు. అయితే దేవుడు 40 సంవత్సరాలు సిద్ధం చేశాడు. 40 సంవత్సరాలు సిద్ధం చేశాడు. కాబట్టి దేవుడు చెప్పేటటువంటి మాట, నా కటాక్షము నీకు కలిగినది, నా కటాక్షము నీకు కలిగినది. మోషే అంటూ ఉన్నాడు, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, 13వ వచనం, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు. మోషే అడుగుతున్న సూచన ఏంటంటే, నీ కటాక్షము నీ మార్గము, యువర్ గ్రేస్ అండ్ యువర్ వే. నీ మార్గాన్ని నాకు చెప్తే నీవు ఎలాగ మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నావు, ఏ దూత మాతో రాబోతూ ఉన్నారు, ఏ పరిస్థితుల్లో నుండి నువ్వు మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నావు, నీ మార్గం ఏంటో, నీ చిత్తం ఏదో, నీ ఉద్దేశం ఏదో, ఏ స్టెప్స్లో నుంచి, ఏ అనుభవాల నుంచి నీవు మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నావు, దయచేసి దేవా నీవు నాకు తెలుసు. కాబట్టి దేవుడు ఏ మార్గంలో ఈ ప్రజలను, లక్షలాది మంది ప్రజలను మోషే ద్వారా నడిపించబోతూ ఉన్నాడు. దయచేసి నీ మార్గము నాకు, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. దేవా ఇలాగ మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నా అని చెప్పు. ఎందుకంటే దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, నీవు ఈ ప్రజలను తోడుకొని వస్తావు, ఈ కొండ దగ్గర మీరు నన్ను సేవిస్తారు అని దేవుడు మోషేతో మొట్టమొదట మాట్లాడినటువంటి కాలంలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో 12వ వచనం,
ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరని. అది ఇప్పుడు నెరవేర్పులోనికి వచ్చింది. దేవుని మార్గం అంటే మోషేకి బాగా అర్థమవుతుంది ఇప్పుడు. అందుకే దేవా చిత్తగించు, నీ మార్గం నాకు తెలుపు. ఇంకొక మాట, ఈ జనం నీ ప్రజలే కదా, ఈ ప్రజలు నీ ప్రజలు. అంతకు మునుపు కొండ దిగి వచ్చేటప్పుడు, కొండ దిగి రాక మునుపు మోషేకు దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణలో దేవుడు మోషేతో 32వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు అన్నారు. తర్వాత మోషే దేవునితో మాట్లాడుతూ, దేవా వారు నా ప్రజలు కారు నాయన, వారు నీ ప్రజలే, వారు నీ ప్రజలే అని చెప్పి 12వ వచనం, నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక అని మాట్లాడాడు. వారు దేవుని ప్రజలు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని రక్తము చేత, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వారు, వారు దేవుని ప్రజలు. మరి క్రైస్తవ సంఘానికి వెలుపల ఉన్నారు, వారు కూడా ఆయన చేత సృజింపబడిన వారే, కానీ దేవుని విమోచన కార్యాన్ని వారు అంగీకరించలేదు. సృష్టిని బట్టి వారు దేవుని ప్రజలుగా చెప్పుకోవచ్చు, కానీ దేవుని రాజ్యానికి వారు హక్కుదారులు, నిత్యత్వానికి వారు హక్కుదారులు కాలేరు, నిత్య రాజ్యానికి వారు హక్కుదారులు కాలేరు. మోషే అంటూ ఉన్నాడు, ఈ జనము నీ ప్రజలే కదా. 14వ వచనంలో, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నా సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్. అంతకు మునుపు మన 33వ అధ్యాయంలో ప్రొటెక్షన్ అలాగే ప్రెజెన్స్ రెండింటిని గురించి మాట్లాడుకున్నాం. దేవుడు అన్నాడు, నా ప్రెజెన్స్, నా సన్నిధి కాదు, నా ప్రొటెక్షన్ మాత్రం ఇస్తా, దూతను పంపిస్తా అన్నాడు. మోషే గట్టిగా దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. మామూలుగా వ్యక్తి చుట్టూ ఒక కాంతి ఉంటుంది అని కొన్ని ఫిలాసఫీలు చెప్తూ ఉంటాయి. అరా అంటారు, AURA, ఒక వెలుగు. ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిలో నుండి వచ్చేటటువంటి, ఆ వ్యక్తి పర్సనాలిటీ అనండి, లేకుంటే ఏదన్నా అనండి, ఆ వ్యక్తి చుట్టూ ఉండేటటువంటి అది కాంతి అని చెప్పవచ్చు. మనం కాంతి అని చెప్పవచ్చు. కొందరిని చూస్తే మనకు ఉత్సాహం కలుగుతుంది, కొందరిని చూస్తే మనకు నిరాశ కలుగుతుంది, డిప్రెషన్ కలుగుతుంది. కొందరిని చూడవు, ముఖం తిప్పుకుంటాం. కొందరిని చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది, వారి మాటలు వినాలనిపిస్తుంది. దేవుని ప్రజలైనటువంటి వారిని, దైవ జ్ఞానముతో, దైవ ఆత్మతో నిండినటువంటి వారిని చూస్తూ ఉంటే వారి వెనుక దేవుని శక్తి ఏదో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషేతో దేవుని సన్నిధి ఉన్నది, జ్ఞాపకం పెట్టుకుంది. ఎందుకంటే మోషే వేసేటటువంటి ప్రతి అడుగు, తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం, చేసేటటువంటి ప్రతి కార్యం దేవుణ్ణి అడిగి చేసినప్పుడు దేవుని సన్నిధి తోడుగా వస్తుంది. అయితే ఒకటి, మోషే పరిపూర్ణ మానవుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషేని మించినటువంటి గొప్ప ప్రవక్త. మోషే కంటే గొప్పవాడు ఆయన. మోషే కూడా పొరపాట్లు చేసినటువంటి విషయాలు మనం చూడగలం. నిన్నటి దినం కూడా వాటిని గురించి మనం మాట్లాడుకున్నాం. పలకలను పగలగొట్టాడు.
తరువాతి కాలంలో కూడా ఈ సంఘటన తరువాత కూడా బండను అడగమంటే బండను కొట్టాడు తాను కర్రతో. ఎందుకంటే వారు అంతగా విసిగించారు ఆ ప్రజలు. మోషే మనిషే, కానీ దేవుని మనిషి, దేవుని సన్నిధి కలిగినటువంటి వ్యక్తి. వారిని తక్కువ అంచనా వేయకూడదు మనం. దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేశాను. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే 2 అనుభవాలు ఉంటాయి. ఒకటి, టెన్షన్ నీవు ఫీల్ చేయవు. 2, నెమ్మది నీవు అనిపిస్తావు. విచారం ఉండదు, లేక టెన్షన్గా నువ్వు ఫీల్ కావు. 2వది, అంతరంగంలో నెమ్మది ఉంటుంది. దేవుడు ఎలా నడిపిస్తాడు, ఈ కార్యాన్ని దేవుడు ఎలా చేస్తాడు చూద్దాం. దేవునికి అప్పగించాను, దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు నెరవేర్చుకుంటాడు, దేవుడు కాపాడుతానన్నాడు. అందుకే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో కనిపెట్టేది. దేవుని వాక్యం ధ్యానించడం ఒక అనుభవం అయితే, దేవుని సన్నిధిలో వేచి ఉండటం ఇంకొక అనుభవం. దేవా, నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. అన్ని లక్షల మందిని నడిపించడం అనేది సామాన్యమైనటువంటి సింపుల్ విషయం కానే కాదు. ఊహించుకోనండి. వ్యక్తుల్లో భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. కొందరు టెన్షన్ భరించగలరు, కొందరు టెన్షన్ తీసుకోవడానికి ఇష్టపడరు. మోషేని దేవుడు చాలా సాధు చేసి 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో అన్ని సహించడానికి నేర్పించాడు, సిద్ధపరిచాడు. అహరోనుకు అటువంటి సిద్ధపాటు లేదు కాబట్టి అహరోను ఫెయిల్ అయ్యాడని మనం 32వ అధ్యాయాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు మనం చెప్పుకున్నాం. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే ఏ పరిస్థితిలోనైనా నీవు ధైర్యంగా నిలవబడతావు. ఆయన నీకు ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తాడు. ఇది దేవునితో సహవాసం చేసినందువలన వ్యక్తికి కలిగేటటువంటి లాభం లేక మేలు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మై ప్రెజెన్స్ షల్ గో విత్ యూ. నీతో నా సన్నిధి తోడుగా వస్తుంది. 15వ వచనంలో మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివల్ల తెలియబడును, నీవు మాతో వచ్చటం వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. దేవా, నీవు మాతో ఉన్నావనే రుజువు లోకానికి కనబడాలి. అప్పుడే కదా మేము ప్రత్యేకించబడినటువంటి ప్రజలు. మాకును లోకంలో జీవించే మిగిలినటువంటి వారికి ఏమి తేడా లేనప్పుడు నీవు మాతో ఉన్నావని, నీవు మాతో వస్తూ ఉన్నావని ఎలాగ అర్థమవుతుంది? నీ దయ మా మీద ఉన్నదని లోకానికి ఎలాగ అర్థమవుతుంది? వాస్తవంగా ఇన్ని లక్షల మంది ప్రజలకు ఆహార పదార్థాలు కావాలి, ఒక సంవత్సరానికి సరిపడా ఆహార పదార్థాలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలండి? ఐగుప్తులో నుండి. వాటిని ఎలాగో తీసుకుని వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్. ఎక్కడికో వారు కనాను దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. మరి ఈ ట్రాన్స్పోర్ట్ ఎలాగ వీలై ఉండేది? దేవుడు వారికి ఆహారం ఇచ్చి ఉండకపోతే, దేవుడు వారికి నీరు వారికి బండలో నుండి అనుగ్రహించి ఉండకపోతే వారి పరిస్థితి ఏంటి? అరణ్యంలో, ఎడారిలో వారి పరిస్థితి ఏంటి? దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది కనుక, దేవుని కాపుదల వారికి తోడుగా ఉంది కనుక, పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్, అగ్ని స్తంభంలో, మేఘ స్తంభంలో దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది. నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మను తోడుకొని పోకుము. మన జీవితాల్లో మనం కూడా
చెప్పవలసినటువంటి గొప్ప మాట ఇది. అంతేకాదు, ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు నీ జీవితంలో నీవు కొన్ని సమయాల్లో ప్రాముఖ్యమైన నిర్ణయాలు చేస్తుంటావు, కొన్ని సమయాల్లో సాధారణ నిర్ణయాలు చేస్తూ ఉంటావు. సాధారణ నిర్ణయాలు చేసేటప్పుడు సహా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీవు రాంగ్ డెసిషన్ చేయవు. దేవుని ఆత్మ నిన్ను అడ్డుకుంటుంది. జ్ఞాపకం పెట్టుకో. నిర్గమం 33:17. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చిట్ట చివరకు మోషే, నీవు అడిగేవు కదా, నా ప్రొటెక్షన్ మాత్రమే కాదు, నా ప్రెజెన్స్, నా సన్నిధి కూడా నీకు తోడుగా వస్తుంది, నీవు చెప్పినట్టు నేను ఒప్పుకుంటున్నా అని ఫైనల్గా మోషే దేవునితో మరలా విజ్ఞాపన చేసి ఆయన దయ కొరకు కనిపెట్టిన దాన్ని బట్టి, అడిగిన దాన్ని బట్టి, గోజాడిన దాన్ని బట్టి, రీజన్ చేసినటువంటి దాన్ని బట్టి దేవుడు అన్నాడు, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. ఆఫ్టర్ ఆల్ మనిషి చెప్పిన మాట దేవుడు చేయాల్సిన అవసరం ఎందుకండి ఉన్నదా? బిడ్డలు తల్లిదండ్రులను అడుగుతారు, తల్లిదండ్రులు చేస్తారు. ఎందుకు? మరి బిడ్డలు అడిగారు కనుక. లోకంలో బిడ్డల కన్నా తర్వాత ఏ తల్లిదండ్రులైనా 100 ఏళ్ళు ఉంటారా? ఊహించుకోనండి. ఓ 18 ఏళ్ళు, 20 ఏళ్ళ వయసులో బిడ్డలు కన్నారు అనుకుందాం. ఒకవేళ బిడ్డలు కన్నా తర్వాత ఒక 100 ఏళ్ళు ఉంటే అప్పుడు వారి వయసు ఎంత అవుతుంది? 120 అవుతుంది. 120 ఏళ్ళు ఉండరు మనిషి, 100 లోపే బ్రతికేది. 100 ఏళ్ళు కూడా ఉండరు బిడ్డలు కన్నా తర్వాత. మరి బిడ్డలకు అన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలు అడిగినటువంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు. బిడ్డలు పెద్దవారైతే వారు ఉద్యోగం సంపాదించుకొని లేక వ్యాపారంలోనో దేనిలోనో వారు స్థిరపడితే వారి తల్లిదండ్రుల పైన అంతగా ఆధారపడేటటువంటి అవసరం ఉండదు. ఇంకా చెప్పాలంటే వృద్ధాప్యంలో బిడ్డలే తల్లిదండ్రులకు చేయగలరు. లోకంలో బిడ్డలకు అన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలు అడిగింది ఇస్తారు. మరి భూ సంబంధంగా 100 సంవత్సరాల కంటే తక్కువ ఆ అటాచ్మెంట్ ఉండేటటువంటి బిడ్డలే అడిగింది తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి వారైతే దేవుడు మనం అడిగినటువంటి దాన్ని ఇవ్వడా? నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును, నీ పేరును బట్టి నేను ఎరుగుదును. ఎంత అద్భుతమైనటువంటి మాట. మన పేరు దేవునికి తెలుసు, మన పేరు దేవునికి తెలుసు. నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు చూచాడు. నువ్వు బాల్యంలో ఉండగా దేవుడు చూచాడు. నువ్వు ఎదుగుతూ ఉండగా దేవుడు చూచాడు. హీ నోస్. మనం ఏమై ఉన్నామో, మనం ఎటువంటి వారమో, మన మనస్తత్వం ఎటువంటిదో, ఒక గివెన్ సిచ్యుయేషన్లో మనం ఎలాగ బిహేవ్ చేస్తామో దేవునికి తెలుసు. మనం ఏది చేయక మునిపే మనం ఏది చేస్తామో కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలుసు గనుక మనం చేయం, మనం చేస్తాం అనేది దేవుడు ముందే చూచి ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, నేను నిన్ను ఎరుగుదును. మోషే వెంటనే ఒక రిక్వెస్ట్ పెట్టాడు. మోషేకు ఒక ఆశ ఉన్నది తన హృదయంలో. ఏమని ఆశ ఉన్నదంటే, దేవా, నేను నీ మహిమను చూడాలి, నేను నీ మహిమను చూడాలి. ఒక చక్కని పాట ఉన్నది, నిన్ను చూడను శ్రీయేసు దినము దినము నా ఆశ, స్వప్నములలో చూచిన గాని మట్టి శరీరము మధ్యుండుటచే తనివి తీరగలేదు అని భక్తుడు ఒక పాట రాశారు.
మనము నశించిపోయేటటువంటి శరీరాన్ని, మంటి నుండి తీయబడినటువంటి శరీరాన్ని మనం కలిగి ఉన్నాం కనుక మనకు దేవుని మహిమ రూపం చూచేటటువంటి పవర్ లేదు. ఏదో కల్లో దేవుడు కనబడ్డాడు, లేక దర్శనంలో దేవుడు కనబడ్డాడు, లేక ఇంకొక రీతిగా దేవుని స్వరం వినబడింది అనేటటువంటిది చాలా గొప్ప అనుభవం. కానీ దేవుని మహిమ చూడటం దానికంటే మరింత శ్రేష్టమైంది. మోషే యొక్క ఆశ, దయచేసి నీ మహిమను నాకు చూపుము. దయచేసి ప్లీడ్ చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. కొన్నిసార్లు పిల్లలు కూడా తల్లిదండ్రులు, మమ్మీ డాడీ ప్లీజ్ 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 అడిగి 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 తల్లిదండ్రులను ఒప్పిస్తారు. 19వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను. దేవుని మహిమ చూడాలి అని మోషే కోరితే ఆయన మంచితనాన్ని కనుపరుస్తానన్నాడు. మహిమకు మంచితనానికి, గ్లోరీ అండ్ గుడ్నెస్, ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆలోచించండి. గ్లోరీ అండ్ గుడ్నెస్. దేవుని మహిమను చూడటము అంటే దేవుని మంచితనాన్ని తెలుసుకోవటం. దేవుని మంచితనం ఎలాగో తెలుస్తుంది? దేవుడు మన పట్ల చేసే కార్యములను బట్టి, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల చేసే కార్యాలను బట్టి, మన సమాజం పట్ల ఆయన చేసే కార్యాలను బట్టి ఆయన మంచితనం మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన మహిమ లేక ఆయన తేజస్సు కొంచెం మనకు అర్థమవుతుంది. కనుక దేవుని మహిమ చూడటము అంటే ఆయన మనతో డీల్ చేసేటటువంటి విధానంలో ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకోవటం. హిస్ గుడ్నెస్ షోస్ హిస్ గ్లోరీ. దేవుడు అన్నాడు, నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. యెహోవా అంటే నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. అయామ్ దట్ అయామ్. మరి మనం ఈరోజు ఉంటాం, ఈ సంవత్సరం ఉంటాం, ఆ తర్వాత మనం లేకపోతుంది. మానవుడు కొంతకాలమే భూమి మీద ఉండేటటువంటి వ్యక్తి. దేవుడు అలా కాదు. ఆయన గత కాలంలో ఉన్నాడు, విశ్వం అంతట్లో ఆయన ఇప్పుడు ఉన్నాడు, ఆయన భవిష్యత్తులో ఉంటాడు. నేను వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నటువంటి వాడను అని దేవుడు సెలవిచ్చాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. 19వ వచనంలో నేను కరుణించు వాని కరుణించేదను, ఎవని యందు కనికరపడిదనో వాని యందు కనికరపడిదనని. ఇది దేవుని సార్వభౌమ అధికారాన్ని సూచిస్తుంది. నేను ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తాను, ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తాను, ఎవరిని కరుణించాలనుకుంటే, ఎవరి మనవి వినాలనుకుంటే నేను వింటాను. ఆయనకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. గాడ్స్ సావరిన్ విల్. గాడ్స్ సావరిన్ విల్. మోషే నువ్వు అడిగేవు కదా నా మహిమను చూస్తా. ఇప్పుడు నిర్గమకాండంలోనే 16వ అధ్యాయంలో దేవుని మహిమ కొంచెం కనిపించింది, ఒక గ్లిమ్స్. నిర్గమకాండం 16వ అధ్యాయం 10వ వచనం. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడను. అంటే ఈ మహిమ అంటే వారు ఏం చూచారు? ఒక కాంతిని చూచారు. అది అలాగే 24వ అధ్యాయం దేవుని సన్నిధి, 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొని. దేవుని మహిమ
అంటే కాంతివంతమైనటువంటి మేఘం, అది వారు చూచింది. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నా మహిమ ఎవరు మీరు చూడలేరు. నీవు నా ముఖము చూడచాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకోడు. ఎందుకంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ మనిషి తట్టుకోలేడు, తాళలేడు. మనకు కలిగినటువంటి ఈ శరీరం దాన్ని భరించలేదు, అందుకే మనిషి చనిపోతాడు. పాత నిబంధన కాలంలో దేవుని చూచినటువంటి వ్యక్తి మరణిస్తాడు అనేటటువంటి భయం ఆ నానుడి ఉండేది, సామెత. అందుకే దేవుడు ఒక చక్కని పద్ధతి చెప్పాడు. 21వ వచనం చదవండి, గమనించండి. దేవుని ముఖాముగ్గా మనిషి చూడలేడు, అందుకే ఆయన కుదించుకొని శరీరధారిగా రక్తమాంసంలోనికి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువుగా. అయితే పాత నిబంధనలో ఈ ప్రత్యక్షత వారికి లేదు. శరీరధారిగా దేవుడు వారి మధ్యకు రక్తమాంసంలోనికి పాలువాడై వచ్చినటువంటి ప్రత్యక్షత. కానీ మోషే బండ సందులో నిలవబడ్డాడు, చేర్చబడినటువంటి బండ సందులో మోషే నిలవబడ్డాడు. దేవుడు అన్నాడు, ఇదిగో అలాంటి స్థలం కనబడుతుంది కదా హోరేబు కొండ మీద, ఆ బండ మీద, ఆ బండలో ఒక గ్యాప్, సందు ఉన్నది. నీవు వెళ్ళు, ఆ సందులో నిలవబడు. నేను దాటి వెళ్ళేటప్పుడు నా ముఖాన్ని నీవు చూడు, నా చేత్తో నేను నిన్ను కప్పి ఉంచుతాను. ఎందుకంటే ఆ వెలుగు చూస్తే మోషే మరణిస్తాడు వెంటనే. నేను దాటి వెళ్ళేటప్పుడు నా చెయ్యి తీసిన తరువాత వెనుక భాగములో కొంచెం మహిమ నీవు చూస్తావు, నా పార్శ్వాన్ని ఒక ప్రక్క నీవు చూస్తావు, కానీ నా ముఖం నీకు కనబడదు అని చెప్పాడు మోషే. మనం ఎంత భరించగలమో దేవునికి తెలుసు, మనం ఎంత సహించగలమో దేవునికి తెలుసు, మన లిమిట్ ఏంటో దేవునికి తెలుసు. గుర్తు పెట్టుకుందాం మనం. అందుకే దేవుడు బండ సందులో మనం రాజులు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో ఏలియాను గురించి మనం చూస్తాం. ఏలియా దేవుని పర్వతం అనబడిన హోరేబుకు చేరాడు. ఒక గుహలో ఉండి తాను దేవునితో సంభాషణ చేశాడు. ఇదే పర్వతం, ఈ హోరే పర్వతమే. ఏలియా మాట్లాడింది దేవుని సరిది అనిపించింది ఈ పర్వతం పైనే చాలా సంవత్సరాల తరువాత. హోరేబు దేవుని పర్వతము అని పేరు. మోషే ఆ బండ సందులో ఉండి దేవుడు దాటి వెళుతూ ఉండగా ఆయన మహిమను చూచాడు, స్వరాన్ని విన్నాడు, రూపాన్ని కూడా కొంచెం ఏ గ్లిమ్స్ దేవునితో సహవాసం చేయటానికి తనను తాను అప్పగించుకున్నాడు. మహిమ అంటే మనకు అర్థమైంది మంచితనము. నీవు దేవుని మంచితనాన్ని కనుగొనాలి, ఆయన మహిమను నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు చూడాలి అనుకుంటే దేవునికి అప్పగించుకో. దేవా, నా ఉద్దేశాలు సరిచేయి, నా ఆలోచన విధానాన్ని సరిచేయి, నా అంతరంగాన్ని శుద్ధి చేయి, నాలో యథార్థతను పెంపొందించు, నీకు ఇష్టం లేనిది ఏమేముందో నాలో తీసివేయి. అప్పుడు నేను నీ మార్గంలో నడవగలను, నీ మంచితనాన్ని నేను చూడగలను, నీవు నా పట్ల చేసేటటువంటి కార్యాలలో నేను ఆ మంచితనాన్ని గ్రహించగలను, ఇంకా సాగిలపడి నిన్ను ఆరాధించి నేను స్తుతించగలను. దేవా, సహాయం దయచేయి అని మనల్ని మనం ఈ వాక్య వెలుగులో అప్పగించుకుందాం దేవునికి. ఆ చేల్చబడినటువంటి బండ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువులోనే
మనం దేవుని మహిమను చూడగలం. వేరు రీతిగా మనం చూడలేం. దేవుని ప్రేమ వెల్లడైంది. ఆయన శరీరధారిగా మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి సిలువలో పాపం కొరకైనటువంటి పరిహారం ఆయన చెల్లించడాన్ని బట్టి ఆయన మంచితనం మనకు అర్థమైంది. కనుక యేసుక్రీస్తు ప్రభువులో రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ మీ, లెట్ మై హైడ్ మై సెల్ఫ్ ఇన్ ది అని చక్కని ఇంగ్లీష్ పాట ఉన్నది. కనుక ఆయన ప్రక్కలో నుండి స్రవించినటువంటి రక్తధారంలో మనల్ని కడిగి మనల్ని నిలువబెట్టాడు. దేవునితో సహవాసం చేయటానికి కృప దొరికింది మనం. లేకుంటే దేవుని న్యాయం ఎదుట నీవు నేను నిలవబడగలమా? దేవుడు చెప్పినవి చేస్తామని మనం అంటాం కానీ చేయలేం మనం. అది మన ఇనేబిలిటీ, శక్తిహీనత. దేవుని ధర్మశాస్త్రం ఎదుట మనిషి నిలవబడితే దోషి అని నిర్ధారణ అవుతుంది. దోషిగా మనిషి ఖచ్చితంగా ఒకవేళ 9 ఆజ్ఞలలో మనిషి అతిక్రమించకపోయినా ఆశించుట అనేది ఉన్నదే మనసులో, అక్కడైనా మనిషి దొరుకుతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మశాస్త్రం ఎదుట ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడలేడు. అయితే ధర్మశాస్త్రం యొక్క పరిసమాప్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులోనే ఆత్మ ద్వారా మనము దేవునితో సహవాసం చేస్తూ దేవుని మంచితనాన్ని మనం గ్రహించగలం. ఈ ఉదయకాలం మనం ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, యోహాను పద్మసు ద్వీపంలో నీవు ప్రత్యక్షమైనప్పుడు చచ్చిన వాని వలె నీ పాదాల ముందు పడ్డాడు. నీ మహిమను మేము చూడగలమా? మేము కనుగొనగలమా? మేము తట్టుకోగలమా? అయితే శరీరధారిగా రక్తమాంసములోనికి వచ్చి నీవు లిమిట్ చేసుకుని దైవమానవునిగా, దేవా నీవు నా కొరకు జీవించావు, నా కొరకు బోధించావు, ఉపకారాలు చేసావు, అద్భుతాలు చేసావు, సూచ్య కార్యాలు చేసావు, శిలువలో ప్రాణం పెట్టి సమాధిలోనికి మరణంలోనికి వెళ్ళి తిరిగి లేచావు. కాబట్టి దేవుని మంచితనం అక్కడ మనకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూస్తే దేవుని మంచితనం మనకు అర్థమవుతుంది. ఆయన నీ పట్ల ఏం చేయగలడో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీవు దేవుని మహిమపరుస్తావు. ఆయన కార్యం ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనలో కొనసాగుతూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనం దేవునితో సహవాసం చేయగలం. లోకంలో ఉన్నటువంటి మిగిలిన వారికి ఇది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ రోల్ మోడల్ జీసస్ క్రైస్ట్ కాదు. లోకంలో చాలామందికి వారి యొక్క ధ్యానాలు ఉండొచ్చు, వారి యొక్క ఆరాధన పద్ధతులు ఉండొచ్చు. అయితే వారు నిజమైనటువంటి దేవుడు చెప్పిన రీతిగా ఆరాధించేవారైతేనే దేవుని ప్రత్యక్షత వారికి దొరుకుతుంది. అంతేగాని దేవుడు కలుగు చేసినటువంటి సృష్టిని పూజించి నేను దేవుని పూజిస్తూ ఉన్నానంటే, రోమపత్రిక 1వ అధ్యాయం, వారు సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి దేవుని కోపాన్ని రేపిన వారుగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఈ ఉదయకాలం నిర్గమకాండం 33వ అధ్యాయంలో నుండి మనం నేర్చుకునేటటువంటి విషయాలు. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఎరుగుదును అంటూ ఉన్నాడు. నీ పేరును బట్టి నాకు తెలుసు అని అంటూ ఉన్నాడు. ప్రార్థన చేయి, దేవా నా పేరు నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు, నా సమస్య నీకు తెలుసు, నా బాధ్యతలు నీకు తెలుసు. నేను వెళ్ళేటటువంటి మార్గం అంతట్లో నీ సన్నిధి నాకు తోడుగా ఉన్న దయచేసి నన్ను నడిపించు, నీ మంచితనమును నాకు కనుబరచు. దేవుని మంచితనాన్ని మనం చూడాలి అంటే, దేవుని మహిమను మనం చూడాలి అంటే బండ సందులో నీవు దాగి ఉండాలి. చేర్చబడినటువంటి బండ, సిలువను నిదానించి చూద్దామా? చేర్చబడినటువంటి బండ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, మహాశక్తిమంతుడా, గొప్ప దేవా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మరి తండ్రి మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా ఉన్నాయన మోషే దేవా మరి ప్రార్థించిన రీతిగా దేవా మరి తండ్రి మీ మార్గములు మాకు తెలియజేయము అని దేవా మోషే మొర్రపెట్టినప్పుడు దేవా మరి తండ్రి నాయన మోషేకి దేవా మరి తండ్రి నాయన మీ మార్గాలు మీరు తెలియజేసినటువంటి గొప్ప దేవుడవు, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని సెలవిచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాను ప్రభా మోషే ప్రార్థించిన రీతిగా ప్రభా మీ సన్నిధి మాతో రాని ఎడల మేము మమ్మల్ని ఇక్కడి నుంచి దేవా మరి ముందుకు తీసుకెళ్ళకము అని దేవా ప్రార్థన చేస్తున్నాడు. దేవా అవును ప్రభా, మీ సన్నిధి యొక్క శక్తిని మీ సన్నిధి యొక్క బలాన్ని ఎదిగినటువంటి మోషే దేవా మరి తండ్రి ఏ రీతిగా తాను తగ్గించుకుని ప్రార్థిస్తున్నాడో దేవా మరి తండ్రి నాయన అట్టి మనసు మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా జీవిత యాత్రలో కూడా ప్రభా మరి తండ్రి ఈ మార్గములు మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి ఎల్లవేళలా మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మీ ప్రసన్నత ఎంతో గొప్పది ప్రభా. దేవా మరి తండ్రి దాన్ని మేము చక్కగా మేము అనుభవిస్తూ దేవా మరి తండ్రి నాయన ముందుకి సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మోషేతో మీరు ఎంతో స్పష్టంగా తెలియజేశారు నాయన. నిన్ను నేను నీ పేరుని బట్టి నేను ఎరుగుదును అని సెలవిచ్చారు. దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా మరి తండ్రి నాయన అయా మా పేరులు మీకు తెలుసు. దేవా మరి తండ్రి నాయన అయ్యా మా యొక్క భవిష్యత్ అంతటినీ మీకు తెలుసు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. కృప చూపించండి దేవా మరి తండ్రి మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవా మోషే కోరుకున్న రీతిగా దేవా మీ మహిమను నాకు కనుపరచుము అని సెలవిచ్చినప్పుడు దేవా మరి తండ్రి నాయన మీరైతే ప్రభా అవును నా మంచితనాన్ని నీకు కనుపరుస్తానని మీరు వాగ్దానం చేశారు. మీకు స్తోత్రాలు దేవా. అవును ప్రభా మీ మంచితనాన్ని మేము ఎరిగినప్పుడు దేవా మరి తండ్రి అయ్యా మీ యొక్క మహిమను మేము చూస్తామని మీరు మాకు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా అయ్యా మీ యొక్క కార్యాలు, మీ యొక్క మంచి కార్యాలు, మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు, మీరు చేసినటువంటి దేవా మరి తండ్రి నాయన భీకరమైన కార్యాలు అవన్నీ కూడా ప్రభా దేవా మా జీవితాల్లో మీరు చేస్తున్నటువంటి మేలులు అవన్నీ మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవా ఖచ్చితంగా ప్రభా మీ మహిమని మేము చూస్తామని మీరు మాకు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మరి తండ్రి నాయన అట్టి గొప్ప మనసు మీరు మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపండి నాయన. మీరు మా జీవితాల్లో అనేకమైనటువంటి మేలుడు ఉపకారములు చేస్తున్నటువంటి దేవుడవు ప్రభా. వాటిని మేము గుర్తించినప్పుడు దేవా మరి తండ్రి మీ మహిమను మేము చూసేటువంటి వారంగా ఉంటామని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా మోషేతో మీరు స్పష్టంగా తెలియజేశారు. ఇదిగో బండ సందుల్లో నిలువుము అని మీరు దేవా తెలియజేశారు. మీకు స్తోత్రాలు దేవా. అవును ప్రభా అయ్యా మీ మహిమనైతే ప్రభా ఆ దినాల్లో మరి తండ్రి నేరుగా మరి ఎవరు చూడలేనటువంటి దేవా స్థితిలో ఉన్నారని దేవా మరి తండ్రి ఏ నరుడు దేవా చూచి బ్రతకలేడని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా మరి తండ్రి నాయన అయ్యా కేవలం బండ సందుల్లో నుంచి నాయన మరి తండ్రి మోసి ఆ వెలుగును ఆ మహిమను చూడగలిగాడు కొంచెం. దేవా మరి తండ్రి నాయన మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా ఈ దినాల్లో మేము కూడా ప్రభా మీ యొక్క మహిమను, మీ యొక్క ప్రత్యక్షతను, మీ యొక్క శక్తిని, బలాన్ని దేవా మరి తండ్రి మేము చూడాలంటే అది కేవలం నాయన చీల్చబడినటువంటి బండ సందుల్లో నుంచి మాత్రమే అది సాధ్యమని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు దేవా. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువు అయినటువంటి ఆ యొక్క బండలో నుంచే దేవా మరి తండ్రి నాయన మరి మేము మిమ్మల్ని చూడగలుగుతామని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మరి తండ్రి నాయన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని దేవా మీ మహిమతో నింపి, మీ శక్తితో, మీ బలముతో నింపి, మీ సూచక కార్యములు దేవా బలమైన కార్యములతో మీరు నింపి మా పక్షంగా నాయన తాను రిక్తునుగా చేసుకుని భూలోకానికి వచ్చిన ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, మహిమగల కార్యాలు దేవా మరి తండ్రి మా పక్షంగా మరి తండ్రి నాయన మీ ప్రియకుమారుడు జరిగించటం ద్వారా ఆయన యందు మేము విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన యందు మేము నాయన మా యొక్క మనస్సు మా ధ్యానం ఉంచటం ద్వారా దేవా మీ శక్తిని మీ మహిమను మేము చూడగలుగుతామని మీరు మాకు వాగ్దానం చేశారు. మీ స్తోత్రాలు దేవాను ప్రభా మరి తండ్రి నాయన అనేకులైతే ప్రభా నాయన దీన్ని అర్థం చేసుకోలేరు. కానీ ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచుతారో దేవా, ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచి నడుస్తున్నారో వారికి మాత్రమే దేవా మాకు ఈ విషయాలు అర్థమవుతుందని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా కన్నులు ఇంకను మీరు తెరువు ప్రార్థన చేస్తున్నాం. బండ సందులో మేము నిలబడేటువంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప ఆధిక్యతను, గొప్ప మనసును మీరు మాకు కలుగు చేయండి దేవా. మరి తండ్రి ప్రభా మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము దేవా మరి తండ్రి ఎల్లవేళలా నిలిచి ఉండేటువంటి భాగ్యము దేవా ఆయన సన్నిధి మాతో లేకపోతే దేవా మరి తండ్రి నాయన
మేము ఏమాత్రం మా జీవనాన్ని దేవా మరి తండ్రి కొనసాగించలేము. దేవా కృప చూపించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా మమ్మల్ని మీ శక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు దేవా మరి తండ్రి. కృప చూపించండి ఆయన. మీ మహిమగల కార్యాలు మా జీవితాల్లో మా కుటుంబాల్లో కూడా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. మోషే దేవా సాధారణమైనటువంటి వ్యక్తి అయినా ప్రభా మరి తండ్రి నాయన మీ మహిమను చూసేటువంటి స్థాయిలోనికి దేవా మరి తండ్రి గొప్ప విశ్వాసం కలిగి సాగిపోయాడు. ఎంతో సన్నిహితంగా ప్రభా మరి తండ్రి మీతో సహవాసం చేశాడని మీరు సెలవిచ్చారు. అట్టి గొప్ప ఆధిక్యత మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. యోహాను ప్రభా మరి తండ్రి మరి పద్మస దీపంలో మరి తండ్రి నాయన సాగిలపడి దేవా మరి తండ్రి పరవశుడయ్యాడు. దేవా మరి తండ్రి మీ మహిమను చూడగలిగాడు. దేవా మరి తండ్రి ఎంతో మంది భక్తులు ప్రభా మరి తండ్రి మీ మహిమను చూచి వారి జీవితాన్ని గొప్ప ధన్యతకరమైనటువంటి రీతిగా మలుచుకున్నారు. అట్టి గొప్ప దైవ భక్తిలో మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించండి. శక్తివంతులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మరి తండ్రి నాయన. మీ యొక్క సన్నిధి ప్రసన్నత మా మీద, మా కుటుంబీకుల మీద, మాకు సంబంధించినటువంటి బంధుమిత్రుల మీద, సంఘం అంతటి మీద ప్రభా మరి తండ్రి ఎల్లవేళలా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. మీరే మా మంచి నాయకుడు, మీరే మా మంచి దేవా మరి తండ్రి నాయన మార్గదర్శి. దేవా అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఈ దినాల్లో విశేషంగా మీ బిడ్డల చుట్టూ మీ కంచె వేసి కాపాడండి. మీ యొక్క కాపుదల భద్రత మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మరి తండ్రి. కృప చూపించండి ఆయన. మీ బిడ్డలు ఎట్టి అవసరతల్లో ఉన్నారో, ఎట్టి అక్కరల్లో ఉన్నారో దేవా మరి తండ్రి ఆ పరిస్థితులన్నీ మీరు ఎరిగినటువంటి దేవుడవు. వాళ్ళ హృదయాల్లో ఉండేటువంటి ప్రార్థనలు మీరు ఎరిగినటువంటి దేవుడవు. ప్రతి వ్యక్తి యొక్క ప్రార్థనలకి గొప్ప జవాబు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి ఆయన. దేవా మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. దేవా మరి తండ్రి నాయన అయ్యా మరి ఇదిగో ప్రభా మీరు అధిక శక్తి సంపన్నులైనటువంటి దేవుడు అంటున్నందుకు వందనాలు. ఇదిగో ప్రభా మీ శక్తిని మేము కోరుకుంటూ ఉండగా విశేషమైనటువంటి మీ శక్తి బలముతో మమ్మల్ని అందరినీ కూడా నింపి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయమని మరలా ఈ రీతిగా ప్రభా చేరు పర్యంతరము మీ సన్నిధి కాపుదల దూతల భద్రత క్షేమం మెండుగా మీరు మాకు కలుగు చేయమని అనుగ్రహించమని దేవా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము సదాకాలం మనందరికీ తోడైనడుగాక. ఆమేన్.